బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలలోని పార్వతి మండపం వద్ద ఏనుగుల గుంపు హల్చల్ చేసింది. పాపనాశనం వల్లే మార్గంలోని పార్వతి మండపానికి సమీపంలో ఏనుగుల గుంపు స్వైర విహారం చేశాయి. శేషాచలం అటవీ ప్రాంతంలో టీటీడీ ఏర్పాటు చేసిన శ్రీగంధం వనం వద్ద ఏనుగుల గుంపు వచ్చింది. శ్రీగంధం వనం వద్ద ఏర్పాటు చేసిన భారీ కంచెలను ధ్వంసం చేశాయి. ఉదయం 5 గంటల ప్రాంతంలో ఏనుగుల గుంపు వచ్చిందన్న సమాచారంతో టీటీడీ అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఏనుగుల గుంపుని అటవీ ప్రాంతంలోకి తరిమేందుకు ప్రయత్నాలు చేశారు. అటవీ శాఖ అధికారుల ప్రయత్నాలు ఫలించి ఏనుగుల గుంపును అటవీ ప్రాంతంలోకి వెళ్లగొట్టారు. వేసవి ప్రారంభం కాకముందే నీటి కోసం వెతుకుతూ ఏనుగుల గుంపు శేషాచలం అటవీ ప్రాంతాన్ని వదిలి బయటకొచ్చినట్టుగా టీటీడీ అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలలోని పార్వతి మండపం వద్ద ఏనుగుల గుంపు హల్చల్ చేసింది. పాపనాశం వెళ్లే మార్గంలోని పార్వతి మండపానికి సమీపంలో ఏనుగుల గుంపు స్వైర విహారం చేసింది. శేషాచలం అటవీ ప్రాంతంలో టీటీడీ ఏర్పాటు చేసిన శ్రీగంధం వనం వద్ద ఏనుగుల గుంపు వచ్చింది. శ్రీగంధం వనం వద్ద ఏర్పాటు చేసిన భారీ కంచెలను ధ్వంసం చేశాయి. ఉదయం 5 గంటల ప్రాంతంలో ఏనుగుల గుంపు వచ్చిందన్న సమాచారంతో టీటీడీ అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఏనుగుల గుంపుని అటవీ ప్రాంతంలోకి తరిమేందుకు ప్రయత్నాలు చేశారు. ఇక అటవీ శాఖ అధికారుల ప్రయత్నాలు ఫలించి ఏనుగుల గుంపును అటవీ ప్రాంతంలోకి వెళ్లగొట్టారు. ఇక వేసవి ప్రారంభం కాకముందే నీటి కోసం వెతుకుతూ ఏనుగుల గుంపు శేషాచలం అటవీ ప్రాంతాన్ని వదిలి బయటకు వచ్చినట్టుగా టీటీడీ అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి. తిరుమలలోని పార్వతి మండపం వద్ద ఏనుగుల గుంపు హల్చల్ చేసినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? తిరుమలలో పార్వతి మండపం వద్ద ఏనుగుల గుంపు పొద్దున్న 4-5 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా హల్చల్ చేశాయి. పాపనాశం వెళ్లే మార్గ మధ్యంలో పార్వతి మండపం సమీపంలో ఏనుగుల గుంపు తారసపడ్డాయి. శేషాచలం అటు ప్రాంతంలో టీటీడీ ఏర్పాటు చేసిన శ్రీగంధ వనం వద్ద ఈ ఏనుగుల గుంపు సంచరించాయి. అక్కడ ఏర్పాటు చేసిన కంచెను సైతం పూర్తిగా ధ్వంసం చేశాయి. వీటిని వచ్చిన సమాచారం తెలుసుకున్న అటవీ అధికారులు వచ్చి వాటిని అడవిలోకి తరివేటువంటి ప్రయత్నం చేశారు. కొంత సమయానికి వాటిని అడవిలోకి తరవడం అయితే జరిగింది. ప్రస్తుతం ఇది ఏ కోణంలో ఎందుకు వచ్చాయి, ఎందువల్ల రావడం అన్న కోణంలో దర్యాప్తు చేస్తే నీటి ఎద్దడి దీని కారణంగానే వచ్చాయని అటవీ అధికారులు ఒక అంచనాకు వచ్చారు. గడిచిన 2-3 రోజులుగా ఎండ తీవ్రత కొంత బాగానే ఎక్కువగా ఉంది. ఈ తరుణంలో నీటి ఎద్దడి కారణంగానే వస్తుండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. రావటం వల్ల ఎవరికైనా హాని జరిగిందా? అక్కడ ఎటువంటి ఇది జరగలేదు, కానీ కొంతమేర ఆ శ్రీగంధ వనంకు సంబంధించిన ఏర్పాటు చేసిన కంచెనతో పూర్తిగా చాలా వరకు ధ్వంసం చేశాయి. ఎటువంటి నష్టానికని ఏమీ లేదు, కానీ వచ్చిన గుంపు ఒకసారిగా రావడంతో కొంత భయాందోళనకు గురయ్యారు. ఆ టైంలో ఎవరు భక్తులు కూడా పెద్ద సంచారం లేదు కాబట్టి ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి అలాంటి సంఘటనలు చోటు చేసుకోలేదు. ఓకే సురేష్, అంటే ఈ ఇష్యూకి సంబంధించి అటవీ శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ప్రస్తుతానికైతే పొద్దున్న వచ్చిన మందని తిరిగి అడవిలోకి పంపించే ప్రయత్నాలు చేశారు, పూర్తి చేశారు. ఆ వచ్చిన మంద అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోవడం జరిగింది. తదుపరి నీటి ఎద్దడికి రానున్న ఈ వేసవి కాలంలో నీటి ఎద్దడికి సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకునే విధంగా అధికారులు ఒక సమావేశం నిర్వహించే పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.